హాయ్ ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సీరియల్కి వెళ్తే గగన్ కోసం అని చెప్పేసి శారద ఆఖరి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. డాక్టర్లు వచ్చి ఆకాష్ రూపంలో ఉన్న తన కొడుకుని తీసుకొస్తేనే తను బ్రతుకుతుంది, లేకుంటే లేదని కన్ఫామ్గా చెప్పేస్తారు. భూమికి ఏం చేయాలో అర్థం కాదు. వెంటనే కాళ్ళు పట్టుకునే దాకా వస్తుంది. ఆకాష్ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని మా అత్తయ్యను బ్రతికించమని భూమి రిక్వెస్ట్ చేస్తుంది. అప్పుడు ఆకాష్ మనసు కాస్త కరిగి భూమి వెనకాల రావడానికి సిద్ధమవుతాడు. ఇక ఇలా ఒప్పుకున్న తర్వాత తన కొడుకును తలుచుకుంటూ ఆఖరి ప్రాణులతో కొట్టుమిట్టాడుతున్న శారద దగ్గరికి గగన్ రూపంలో వచ్చి అమ్మ అని చెప్పేసి పిలుస్తాడు. ఆ పిలుపు విని శారద తన ప్రాణాలు పోతుండగా వెంటనే ఆ తల్లి ప్రేమ ఆ దేవుడు కూడా తీసుకోలేడు. వెంటనే ఆ దేవుడు మన్నించి మళ్ళీ ఆ తల్లి ప్రేమను మళ్ళీ ఆకాష్కి రూపంలో గగన్కి అందచేస్తాడు. అప్పుడే కళ్ళు తెరుస్తుంది. నాన్న గగన్ అని చెప్పేసి విధంగా తన కొడుకును హక్ చేసుకుంటుంది. ఇలా ఎలా అమ్మా, నా కోసం అని ఇలా ప్రాణాలను లెక్క చేయకుండా తిండి నిద్ర మానేసి, మరి నువ్వు లేకుంటే ఈ తల్లి బ్రతకగలదా? నువ్వే నాకు అన్నంత ధైర్యం. ఆ అండే లేకపోతే నేను బ్రతికి ఎందుకు నాన్న? అత్తయ్య ఇప్పుడు బావ వచ్చాడు కదా, ఆ మాటలన్నీ ఎందుకు? అయినా నా కొడుకు బంగారం, అలా నన్ను వదిలేసి ఎందుకు వెళ్తాడు అనే విధంగా అనుకుంటూ ఉంటుంది. ఇదిలాగా ఉండగా టార్చర్ పెడుతూ చుక్కలు చూపిస్తూ ఉంటారు అటు తార, ధ్రువ. పూరి చాలా బాధలో ఉంటుంది. అటు అన్నయ్య చనిపోయాడని చెప్పేసి అనుకుంటూ బాధలో ఉంటుంది. ఈలోపు వెంటనే చెర్రికి గగన్ బ్రతుకున్న విషయం భూమి చెప్తుంది కదా, మీ అన్నయ్య రూపంలో బ్రతుకున్నది ఆకాశం చెప్పేసి అంటుంది. ఆ విషయాన్ని పూరికి ఎలాగైనా చెప్పాలని వెంటనే అదే సమయానికి పూరికి చెర్రి ఫోన్ చేస్తాడు. చెర్రి ఫోన్ నెంబర్ చూసి పూరి కంగారు పడుతూ ఉంటుంది. వెంటనే బయటకు వచ్చి అటు ఇటు చూసి డోర్ లాక్ చేసి వెంటనే కాల్ లిఫ్ట్ చేస్తుంది. పూరి, నీకు విషయం చెప్పాలి. ఆ విషయం వింటే నువ్వు చాలా సంతోషపడతావు. ఏంటన్నయ్య? ఏం లేదు, అన్నయ్య మళ్ళీ బ్రతికొచ్చాడు. ఏమంటున్నావు? అవును పూరి, అన్నయ్య మళ్ళీ బ్రతికొచ్చాడు. మళ్ళీ మన అన్నయ్య బ్రతికొచ్చాడు. నిజమా? అన్నయ్య బ్రతికొచ్చాడా? అప్పుడు వెంటనే శారదకు ఇలా కావడం, గగన్ రావడం, ఆ విషయాలన్నీ పూరికి చెప్తాడు. మళ్ళీ మన అన్నయ్య మళ్ళీ మన మధ్యలో పంపించడానికి ఆ దేవుడితో యుద్ధం చేసి తిరిగి మన దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు పెద్దమ్మ హాస్పిటల్లో ఉంది. అక్కడ అన్నయ్యను భూమి ఉన్నారు. ఏంటి, అమ్మ హాస్పిటల్లో ఉందా? అంటే ఈ విషయం నీకు తెలియదా? తెలియదు. చేసిన పాపం కర్మ ఊరికే వదిలిపెట్టదు కదా. ఏమంటున్నావు పూరి? నా విషయాలు పక్కన పెట్టు. అమ్మ హాస్పిటల్లో ఉంది, నేను వెంటనే బయలుదేరుతాను. అన్నయ్య కూడా చూసినట్టుంటుంది, త్వరగా రా సరే అని చెప్పేసి కాల్ కట్ చేస్తుంది. డోర్ తీసరికి ఎదురుగా ధ్రువ ఉంటాడు. ఏమండి, ఇక మీకు సంతోషమైన విషయం, అన్నయ్య మళ్ళీ బ్రతికొచ్చాడట, అన్నయ్య తిరిగి వచ్చాడు అని చెప్పేసి అంటుండగా తారా మాటలు వింటుంది. ఓహో, మరో కొత్త డ్రామా క్రియేట్ చేసావా? ఇందాక నిన్నటిదాకా జస్ట్ హాఫ్ అన్ అవర్ ముంగట కూడా మా అన్నయ్య చనిపోయాడని వాదోపవాదాలు చేసినట్టు చేసావే. ఇప్పటికిప్పుడు మీ అన్నయ్య బ్రతికొచ్చాడా? అన్నయ్య పూరి ఏమో అనుకున్నాం, కానీ చాలా తెలివి కలది, చాలా మేధావురాలు కూడా. ఈ టాలెంట్ మాత్రం సూపర్గా ఉంది తెలుసా. ఇందాక చనిపోయిన అన్నయ్య మళ్ళీ ఎప్పుడు బ్రతికొచ్చాడో. అసలు మనల్ని పిచ్చలం చేయడానికే కావచ్చు ఈయన కథలల్లేది అనే విధంగా అంటుండగా, తారా నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. నిజంగానే అన్నయ్య చనిపోయాడని ఇన్ని రోజులు అమ్మ బాధపడ్డది. అన్నయ్య తిరిగి వచ్చాడట, అమ్మ హాస్పిటల్లో ఉంది. ప్లీజ్ దయచేసి ఒక్క మాట నా మాట విని మా అమ్మ చూడడానికి, మా అన్నయ్యని చూడడానికి పంపించండి. అవునా? మీ అన్నయ్యను మీ అమ్మని చూడడానికి నిన్న అక్కడికి పంపించాలా? అంత వెర్రి పప్పలం కాదమ్మా. నోరు మూసుకొని వంటగదిలో పనుంది,
ఆ బోర్లు మొత్తం ఎక్కడెక్కడ ఉంది ఇల్లంతా క్లీన్ చేయాలి. మీ అమ్మ దగ్గరికి తీరిగ్గా వెళ్తూ కానీ ప్లీజ్. అవన్నీ పనులు చేస్తాను, కానీ మా అమ్మని చూసొచ్చినాక ఖచ్చితంగా చేస్తాను. ఒక్కసారి మా అన్నయ్య వచ్చాడట, ప్లీజ్ తారా, దండం పెడతాను. అన్నయ్య ఇలా చెప్తూ ఉంటే వినదు. ఒంటికి మళ్ళీ 4 దెబ్బలు పడితే కానీ ఒళ్ళు అనేది మళ్ళీ కరెక్ట్గా పని చేయడానికి సరిపోదన్నమాట. తారా, నువ్వు ఎన్నన్నా సరే, నన్ను కొట్టినా సరే భరిస్తాను. కాకపోతే ఒక్కసారి మా అమ్మ చూడడానికి వెళ్ళని. అన్నయ్య ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు కదా. పూరి, మా చెల్లి చెప్పిందే నువ్వు వినాలి ఖచ్చితంగా. అదేంటండి, అసలు ఏ మాట కూడా కనీసం అర్థం చేసుకోకుండా ఒక భార్య ఇంతలా బాధపడుతుంటే కూడా సాటి ఆడపిల్లనని ఆలోచించకుండా మీరు ఇలా ఆలోచించడంలో అర్థం ఏమైనా ఉందా? అర్థాలు పర్థాలు మీరే చెప్పాలి. నా జీవితాన్ని ఇలా చేసిన దానికి ప్రతిఫలం అనుభవించాలి కదా. తార అంటే ఒకటే వైపు ఉండే తార కాదు, మరోవైపు కూడా నా రూపం ఉంది. మంచికి మంచి, చెడుకు చెడు. నాకు చెడు వస్తే ఇంకొకరు సంతోషంగా చూస్తూ ఊరుకోలేను కదా. వాళ్ళ జీవితం కూడా అలాగే కావాలని కోరుకునే రకం ఈ తార. అండర్స్టాండ్? ప్లీజ్ అండి, మీరు ఎంత కొట్టినా సరే ఇక ఆ బాధ భరిస్తాను. కానీ ఒక్క 5 నిమిషాలు మా అమ్మను మా అన్నయ్యని కలిసి వచ్చిన తర్వాత మళ్ళీ అటు చుట్టుపక్కల కూడా పోలేనండి. దండం పెడతాను. ఏంటి నువ్వు నాకు దండం పెట్టేది? ఇంతసేపు మా చెల్లి స్పీకర్ పెట్టుకొని అంతలా అరుస్తూ ఉంటే పట్టించుకోకుండా ఏంటి, ఎక్కడికి వెళ్తావు? మీ అన్నయ్య బ్రతికొచ్చాడు, ఇప్పుడు మీ అమ్మ చావుతో పోరాడుతుందా? చస్తే చావని, దరిద్రం పోతుంది అనేసరికి పూరి కోపంతో ఒక్కసారి ధ్రువ మెడ పెట్టేస్తుంది. ఏంట్రా ఇన్ని రోజులు ఓపిక పట్టానని చెప్పేసి ఊరుకుంటున్నావా? నా మెల్లో 3 ముళ్ళు వేశావని ఒక్క కారణంతో మీరిద్దరు ఎన్ని చెప్పినా భరించాను, సహించాను. అది ఎందుకో తెలుసా? ఈ తాలి వల్ల కాకుండా ఇంకా ఏంటంటే మా అన్నయ్య మా వదిన జీవితాన్ని నా వల్ల వాళ్ళ బ్రతుకుని సర్వనాశనం చేసుకున్నారు. ఇక నుంచైనా వాళ్ళ వల్ల నీ సంతోషంగా ఉంటానేమో అని ఒక ఆశతో. కానీ నా కుటుంబం వైపు ఏలు పెట్టి చూచినా ఇక నేను సర్ది చెప్పుకున్నాను. కానీ నా తల్లి చనిపోయిందని చెప్పేసి అంటున్నావే, తల్లి ప్రేమ మీ ఇద్దరికి ఎలా తెలుస్తుందిరా? ఎందుకంటే మీరిద్దరూ మూర్ఖులు. తల్లికి అయ్యకు పుట్టినోళ్ళైతే ఇలా మాట్లాడరా? కనీసం ఆడదానివైనా, ఆడ జన్మెత్తావు కదా. ఒక ఆడపిల్ల బాధ ఎలా ఉంటుందో కూడా నీకు తెలియదా? ఇంతలా ఎగిసిపడుతున్నావు కదా. చెప్తున్నాను విను. ఈ తాళి వల్లనే కదా ఈరోజు నన్ను ఇంతలా మీరు ఆట ఆడుకుంటున్నారు. ఇదే తాళి తీసి మీ అన్న మొక్కన విసిరేస్తాను. అప్పుడు ఏం చేస్తావే అనే విధంగా పూరి ఆవేశంతో మండిపడుతూ ఉంటుంది. ఒక్కసారిగా తార, ధ్రువ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏంటి, నా నోరు లేదని చెప్పేసి అనుకుంటున్నారా? నా ఓపిక నా తల్లి, కానీ నేను మాత్రం ఆ ఓపిక పక్కన పెడితే ఇది అసలు నా రూపం. ఇంతసేపు తాళి కట్టానని చెప్పేసి విర్రవీగుతున్నావు కదరా, ఇదిగోరా నీ తాళి నీ మొహాన విసిరి కొడతాను. అప్పుడు ఆ లైఫ్ అన్న బాగుంది. అన్నయ్య ప్రేమ, అమ్మ ప్రేమతో గారాంగంగా పెరిగాను. కానీ అత్తారింటికి వచ్చిన తర్వాత అవేమి ఉండవు కదా అని చెప్పేసి నాకు నిన్ను సర్ది చెప్పుకున్నాను. ఆ సర్ది చెప్పుకునడంలో మా అన్నయ్య బలం, మా వదిన ఓపికరా. ఇప్పుడు ఈ పూరి ఇలా ఉంది. చెప్తున్నాను వినరా, ఈ తాళి నీ మొహాన విసిరి కొట్టి శాశ్వతంగా నా పుట్టింట్లోనే ఉంటానరా అని చెప్పేసి పూరి వార్నింగ్లతో ఒక్కసారిగా ఇల్లంతా గగ్గోలు ఇచ్చేస్తుంది. ఆ ఇంట్లో పని మనిషి, ఇప్పటికీ కళ్ళు తెరిచావమ్మ పూరమ్మ, వాళ్ళకు ఇలాంటి సమాధానం చెప్పాలి. ఎంతలా బాధ పెట్టారు నేను, ఇలాంటి సమాధానం కరెక్ట్గా వాళ్ళకు సెట్ అయిపోతుంది అని పని మనిషి మనసులో అనుకుంటుంది. పూరి ధ్రువ మొహాన తాళి విసిరి కొట్టి శాశ్వతంగా వెళ్ళిపోతుంది అన్నది అప్కమింగ్లో తెలుసుకుందాం.